ఈ ఐపీఎల్ సీజన్లో అసలు సంబంధమే లేని రెండు ఎక్స్ట్రీమ్స్ని చవిచూసింది ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఢిల్లీ మొదలుపెట్టిన విధానానికి ఆ ముగింపుకి సంబంధమే లేదు. ఆడిన మొదటి 6 మ్యాచ్ల్లో 5 గెలిచి టాప్ ప్లేస్లో ఫస్ట్ హాఫ్ని సూపర్ హిట్ సినిమా రేంజ్లో ఇంటర్వెల్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి మ్యాచ్ల్లో ఘోరం అంటే ఘోరంగా విఫలమైంది. ఆఖరి 9 గేమ్స్లో అనూహ్యంగా 2 మాత్రమే గెలిచి ఊహించని రీతిలో సీజన్ నుంచే ఎలిమినేట్ అయిపోయింది ఢిల్లీ. మంచి బ్యాటింగ్ లైనప్, కేఎల్ రాహుల్ బీభత్సమైన ఫామ్, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరల్, అశుతోష్ శర్మ లాంటి యంగ్స్టర్స్ డైనమైట్ ఇన్నింగ్స్తో ఫస్ట్ హాఫ్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేసినట్లు అయిపోయింది. రాహుల్కి సపోర్ట్ చేసే బ్యాటరీ లేకుండా పోయాడు. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెగ్గర్కి ఫెయిల్ అవ్వడం, కమ్బ్యాక్ ఇన్నింగ్స్లో సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్ మళ్ళీ మెరవకపోవడం, అక్షర్ పటేల్ బ్యాటింగ్లో పర్వాలేదనిపించిన బౌలింగ్లో ఫెయిల్ అవ్వడం, గ్యాప్ తర్వాత మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాకపోవడం, ఇలా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు ఎన్నో కారణాలు ఢిల్లీని సెకండ్ హాఫ్లో అతఃపాతాళానికి తొక్కేశాయి. దురదృష్టం కూడా ఢిల్లీని వెంటాడింది. సెకండ్ హాఫ్లో హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పంజాబ్ కింగ్స్తో జరగాల్సిన మ్యాచ్ ఆపరేషన్ సింధూర్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ 2 మ్యాచ్ల తేడా ప్రభావం కూడా ఢిల్లీ మీద బీభత్సంగా పడింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్లో సూపర్ హిట్ సినిమా చూపించిన ఢిల్లీ ఆ మ్యాజిక్ని సీజన్ ఎండ్ వరకు కంటిన్యూ చేయలేక డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. అసలు ఐపీఎల్ చరిత్రలోనే మొదటి 4 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచిన జట్టు కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడం కూడా ఇదే తొలిసారి. ఆ అద్భుతమైన రికార్డును కూడా సొంతం చేసుకుని మరీ చరిత్ర సృష్టించింది ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్.